ఈ రోజుల్లో మనిషిలో కూడా కృత్రిమం పెరిగిపోతూ ఉంది కదండి. ఉన్నదొకటి, ఒరిజినాలిటీ ఒకటి, ఆ తర్వాత కనబడేది మరి ఒకటి. హృదయపూర్వకంగా ఉండాలి. హృదయపూర్వకంగా క్షమించడం అంటే అది ఎప్పుడు చేయగలని చెప్పమంటారా? ప్రేమ వస్తేనే క్షమించగలమండి. మీ కూతురుంది, మీ కొడుకున్నాడు, మీకేదో బాధ కలిగింది వారి వలన, ఎట్లా క్షమిస్తారు? హృదయపూర్వకంగా. మావాడే కదా, మా అమ్మాయి కదా, వాళ్ళు కాకపోతే ఇంకెవరు బాధ పెడతారు, నన్ను ఇట్స్ ఓకే అని దులిపేసుకుంటాం. కానీ వేరే వాళ్ళు మనల్ని బాధిస్తే, బయట వాళ్ళు అంటే మనకి ఎవరంటే ప్రేమ లేదో వారు మనల్ని బాధించినప్పుడు అది చాలా కష్టమైపోతుందండి క్షమించడం. కానీ మీలో ప్రతి వాడును తన సహోదరుని, యువర్ బ్రదర్, క్రీస్తు ప్రభువులో మనందరము సహోదర సహోదరీలము. వీఆర్ ఆల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువులో మనందరం ఒక్క కుటుంబము. ఎలా క్షమించాలంటే హృదయపూర్వకంగా